పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మనకి మిద్దె తోటలో కాకరకాయలు బాగా కాస్తున్నాయి కదండి. దాంతో మనకి సాంబార్ కానీ పప్పు కానీ ఇట్లా దేనిలోకైనా రసంలోకి కానీ సైడ్ డిష్ లాగా ఒక మంచి ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. చక్కగా క్విక్గా చేసేసుకుందాము. మీకు టైం వేస్ట్ లేకోకుండా నేను ఈ లోపల కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇట్లా మన గింజలు లేని కొంచెం లేతకాయలు అయితే బాగుంటుంది. గింజలు ఉంటే కనుక తీసేసుకోండి. చివరి మాత్రం కట్ చేయొద్దు. ఇట్లా మనకి చక్కగా చూసుకొని ఇలా ఉండేటట్టుగా చివరి గుత్తిలాగా ఉండేటట్టుగా కట్ చేసుకోండి. అదే చిన్న కాయలు అయితే బాగుంటాయి, కానీ మనకు ఇప్పుడు పొడుక్కాయలు కాస్తున్నాయి కనుక నేనేం చేశానంటే వీటినే ముక్కలు చేసుకున్నాను. మనం ఉన్నట్లనే వాడుకోవాలి కదా. ఈవెన్ ఈ బుజ్జిదాన్ని కూడా చేశాను చూడండి ఇట్లా. సో మొత్తం ఇట్లా అన్నీ కట్ చేసేసుకునండి. కొంచెం ఉప్పు వేసిన నీళ్ళల్లో అలా ఒక 10 minutes వదిలేసేయండి. ఓకేనా? ఇట్లా కట్ చేసిన వాటిని ఆ నీళ్ళల్లో అలా ఒక 10 minutes పాటు వదిలేసేయండి. కట్ చేసినాక లాస్ట్ టైం అండి జంతికలు వీడియో పెట్టాను కదా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది మా వాళ్ళు కూడా చాలామంది చేసుకున్నారంట. అరే మాకు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు నువ్వు రెసిపీ అని అన్నారు. అదంతా పక్కన పెడితే చాలామందికి ఏం డౌట్ వచ్చింది, పిండి పొడి పిండా లేకపోతే తడిపిండా ఏంటి అని చెప్పి. ప్లీజ్ అండి, వీడియోలో నేను చెప్పాను, వాచ్ చేసేటప్పుడు ఈవెన్ కనీసం రెసిపీలు చేసేటప్పుడు స్కిప్ చేశారనుకోండి అది అటర్ ఫ్లాప్ అవుతుంది. అందుకని స్కిప్ చేయకోకుండా చూడండి ఏం చెప్తున్నాను అనేది. అది 1/2 kg బియ్యం పిండి మార్కెట్లోంచి తెచ్చిందే, మనం కొన్న పిండే వాడాను అనమాట. ఇంకొకటి మెజరింగ్ కూడా మీరు ఏ కప్పుతో తీసుకున్నారో అని అడిగారు. నేను పావు కప్పు తీసుకున్నాం అనుకోండి మనం పప్పులు, అదే కప్పు నిండుగా పిండి తీసుకోవటం, అంతే, సింపుల్, సరిపోతుంది అట్లా అయితే. ఇంకొకటి అండి, మీకు అసలు ఆయిల్ పీల్చుకొని రావాలన్నా లేదు అంటే మరి ఎక్కువ గుల్లగా వద్దు అనుకుంటే కనుక, నాకు ఆ రోజు కొంచెం నేనేంటంటే కొలవకుండా వేసాను, ఆయిల్ కొంచెం ఎక్కువైంది. ఆయిల్ జాగ్రత్తగా వేసుకోండి. జస్ట్ నేను చెప్పినంతే వేసుకోండి, 2 tablespoons అంతే, ఇంకా నేను చెప్పిన క్వాంటిటీకి. ఇది ప్రీవియస్ వీడియోలో చాలామంది అడిగిన డౌట్స్ కామెంట్స్లో, అవన్నీ కూడా ముందు క్లియర్ చేసేద్దాము అని చెప్పి చూపిస్తున్నాను. ఈ చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇవి కూడా పడేయొద్దు, వేసేయండి ఒకవేళ ఏదైనా పొరపాటు కట్ అయితే. ఓకే, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. నేను అటు చూస్తే ఇటు మాట్లాడేసరికి అవి కొన్ని తోకలు పోయినాయి. ఇదిగోండి, ఇది శనగపిండి ఒక 3 tablespoons, కార్న్ఫ్లోర్ ఒక 2 tablespoons, చాట్ మసాలా అండి, ఇది కొద్దిగా జీలకర్ర పొడి అండి, ధనియాలు ఒక 1/2 teaspoon అనుకోండి. ఉప్పు ఏంటంటే మనం తీసుకున్న దానికి, నేను తీసుకుంది ఒక 1/2 kg కాయలండి, దానికి సరిపడా చూపిస్తున్నాను, మీరు దాన్ని బట్టి చూసి తీసుకోండి. ఉప్పు ఎక్కువ వేయకండి, తినలేరు మళ్ళీ ఉప్పు. కానీ బేసిక్గా మన టేస్ట్ కానీ చూసి యాజ్ ఇట్ ఈజ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కారం అండి ఒక 1/2 tablespoon. మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం పుల్లగా తినాలనుకుంటేనేమో దీనిలోకి ఆమ్చూరు పొడి వేసుకోండి. ఓకేనా? సో ముందు ఇదంతా కూడా మనం మంచిగా కలిపేసుకోవాలి. ఏది మన వాటర్ పోయక ముందే ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. సో ఇలా ముందు ఒకసారి కలిపేసుకున్నాక దీన్ని ఏం చేయాలంటే థిక్ పేస్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు ఏం చేయాలంటే ఈ కాయలన్నిటినీ వాటర్ లేకోకుండా ఇలా పిండి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎంత అండి కరెక్ట్గా మనకి ప్రాసెస్ అంతా ఒక 5 నిమిషాల్లో అయ్యేపోద్ది. దూరం అంటే దాన్ని ఒక 10 minutes సోక్ చేసుకోవటం తప్పించి 5 నిమిషాల్లో వంట ఎట్లా అయిపోద్ది అని అనుకోమాకండి ప్లీజ్. మళ్ళీ అంటే తొందరగా అయిపోద్ది అని నా ఉద్దేశం, ఈజీగా చేసుకోవచ్చు. అంత కూడా అంటే ఫ్రై టైం ఉంటుంది కనుక. కాకపోతే ఏంటంటే పొద్దున్న వంట చేసుకుంటూ ప్యారలల్గా ఇలాంటివి చేసుకోవచ్చండి పనులు. చేసుకుంటే ఏంటంటే మనకి సాయంత్రం పూట లేదంటే ఆఫీస్కైనా కానీ ఈ క్యారేజీలు ప్యాక్ చేస్తాం కదా, ఒక కూర వండిన సైడ్గా ఇది పెట్టించేయచ్చు అనమాట చక్కగా నీట్గా. డీప్ ఫ్రై చేసేటప్పుడు సాధ్యమైనంత మట్టుకి కొంచెం ఆయిల్ పోసుకొని వాడుకోవటం చూడండి. లోతు మూకుడు తీసుకుని కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే, మనం ఒకటొకటి వేసుకునేసరికి. అంతేగాని ఊరికే ఎక్కువ వేసేసి మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయి దాన్నే మళ్ళీ వాడి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా అట్లా చేసుకోండి. పక్కన ఆయిల్ పెట్టేసాను నేను, చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఈ లోపల ఏంటంటే దీన్ని థిక్ పేస్ట్ చేసుకోవాలన్నమాట.
ఈ పేస్ట్ ఇలా చేసుకున్నాకండి ఒకసారి అయితే మాత్రం చెక్ చేసుకోండి. ఉప్పు కారం ఇవన్నీ అన్నీ కొంచెం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఇదంతా చక్కగా దీంట్లో వేసి మనం మంచిగా మసాజ్ చేయాలన్నమాట ఈ కాకరకాయల్ని బాగా పట్టించి. ఎక్కువ మళ్ళీ అలా అని చెప్పి బాగా తిగ్గా ఏమీ పేస్ట్ లాగా చేయొద్దు. మా రూబీ చూసారా అండి రెసిపీ ఎంత శ్రద్ధగా ఏంటందో కూర్చుని. ఈ లోపల బయట ఏదో ఎవరో వచ్చారన్నట్టు చూస్తుంది. దాని నుంచి రెప్పేయకుండా ఇట్టే కూర్చుని చూస్తుంది. అర్థమవుతుందా రూబీ రెసిపీ బాగుందా? నీకే పెడతా ఇప్పుడు చేసి. అదే బొమ్మ అయిపోయేవేంటి రూబీ, బొమ్మ అయిపోయేవేంటి? నీకే పెడతా ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ తీసుకొచ్చి. ఇదిగోండి ఇట్లా కొంచెం కొంచెం కనపడేటట్టే కోట్ చేసుకోవాలి. కోట్ చేసినాక ఏంటంటే మనం అట్లా నిలువుగా పెట్టేసామనుకోండి ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది అనమాట, కారిపోతుంది అనమాట. సంజమ్మ కూడా తెలిసిపోయింది ఆ సంగతి. చూసారా అప్పట్లో మరి ఆనియన్ ది అది చేయలేదా? ఎక్కడ చూసి చేసింది స్టార్టింగ్లో ఛానల్లో బాగా వచ్చింది. కానీ చూసారా ఇట్లా ఇట్లా అనుకుంటే చక్కగా అట్లా గుత్తి గుత్తి అలా అయిపోవాలన్నమాట. మనం ఇది కట్ చేసుకోవటమే కొంచెం టైం పడుతుందండి. అంటే చూసుకుని మనం హడావుడిలో చేసుకునేది కాదు ఇది. కట్ చేయటం ఒక్కటే కొంచెం నెమ్మదిగా చేసుకుంటే ఇదేముంది చక్కగా అయిపోయింది. బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఎందుకు రెసిపీని నైట్ చేసేసుకోవచ్చు, ఏం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా. ఇదిగోండి చక్కగా ఇట్లా వేసుకున్నాం కదా. ఇవేంటంటే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్పెషల్లీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ఇది దానిలోకి వేసేటప్పుడు కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసి వేసామనుకోండి, మనం ఎలా వేస్తే అలాగే ఉంటాయి అన్నమాట, చక్కగా బాగుంటాయి. ఇంట్లో చేసుకుంటే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ పోయాలి పువ్వులాగా వేస్తే. అది అంతకంటే ఏం లేదు. పెద్ద ముక్కుడు పెట్టుకుని ఇంకా బాగా ఇట్లా స్ప్రెడ్ చేసేసి పువ్వులాగా వేసుకోవచ్చు. పువ్వులాగా రావాలనుకో నువ్వు సేమ్ థింగ్ ఆనియన్ చేసుకోవచ్చు. ఆనియన్ మధ్యలో ఫ్లవర్ షేప్ లో ఆల్రెడీ సంజమ్మ ఇంటర్లో ఉన్నప్పుడు చేసింది ఆ రెసిపీ. మరి ఇంట్లో వేసామో మనం నారాయణకి వేసామో కూడా గుర్తులేదు. ఇంతేనండి సింపుల్. ఇంకా దీన్ని డీప్ ఫ్రై చేసి అవుట్పుట్ చూడాలి కదా. మరి మీరు వెళ్ళిపోమాకండి, ఉండండి. ఇది చూసారా అండి, కాస్త ఇక్కడ హడావుడి పడకుండా సిమ్లో పెట్టి చక్కగా సుతారంగా వేయించుకోండి. అది లేదు అంటే బయట మట్టికి మాడి. అమ్మో సంచి నాకు ఎన్ని టిప్స్ తెలిసిపోతున్నాయి అదే కూడా. అంతేగా అంతేగా. ఇదిగోండి చూసారా చక్కగా ఇట్లా మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో ఏదైనా టిష్యూ వేసుకుని పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ పోతుంది. లేదంటే కన్నాలు గిన్నెలోకైనా వేసుకోవచ్చు. ఇంత అండి, చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా చేసేయచ్చు. ఇవన్నీ చూసి సంజమ్మ ఎప్పుడే చూసినా కానీ ఇంతేనా ఇంతేనా అంటూ ఉంటుంది. అఫ్కోర్స్ తనేమి ఇండివిజువల్గా ఏది చేయదు అనుకోండి, అంటమే. ఇప్పుడు దాకా పాపం బిజీగా ఉంటుంది అనుకోండి, ఏదో ఒకటి చేసి పెడద్దు అట్లా అని కాదు. కానీ సో నువ్వెందుకు అంత ఇదైపోతున్నావు? ఇదిగోండి ఇదైతే ఆగు, ఆయిల్ సరిగ్గా ఆగుమా. నాకు అది కావాలి. ఏది కావాలి? ఓకే. మధ్య మధ్యలో 2 ముక్కలు లేపేసిందండి పిల్ల. ఇదిగోండి ఇది చూసారా, డాన్స్ వేస్తున్న అమ్మాయి ఇలా ఉంది కదా. అయితే ఇది ఆయిల్ మనం తక్కువ పోసుకున్నాం కదా, మీకు చక్కగా అట్లాగే ఫ్లవర్ షేప్లో అలా కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి. షేప్ కాదు కదా మనకి ఇంపార్టెంట్, టేస్ట్. ఏమంటారు, ఒకసారి దగ్గర చూడండి నిజంగా ఆయిల్ మనం ఎంత వేసామో ఎంత ఉంది అనేది. పెద్దగా ఆయిల్ అయితే పీల్చదు, ఎందుకో నాకు కూడా తెలియదు కానీ ఆయిల్ అయితే పెద్దగా పీల్చదు. డీప్ ఫ్రై ఐటమ్ అసలు ఆయిల్ పీల్చకుండా ఉండదని అయితే చెప్పను, కానీ మనకి ఇట్లా తింటుంటే చేతికి అంటే ఆయిల్ అంటే అట్లా పీల్చదు అనమాట, బాగుంటుంది. సో రెసిపీ అయిపోయింది కదండి. ఇందులో ఇంగ్రీడియంట్స్లో ఇప్పుడు నేను ఈ రెసిపీ అయితే వారాహి నవరాత్రులు నడుస్తుంది కనుక ఇందులో నేను ఏమీ లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. కొంచెం వేసుకోవచ్చు, వేయకపోయినా అసలు ఏం టేస్ట్లో తగ్గేదే లేదన్నట్టుంది. బాగుంది. వేయకుండా అయితే నేను ఇప్పుడు చేశాను కదా, బాగుంది. ఇంకా మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే నేను వేసినవి కాకుండా కొద్దిగా ఆమ్చూరు పౌడర్ వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇలా బాగుంది, ఇలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, ట్రై చేసినాక తప్పకుండా రివ్యూ మళ్ళీ కామెంట్స్లోకి వచ్చి రాయండి, అంత బాగుంటుంది. ఇంకా ఇది ఏంటంటే మెయిన్ ఎందులోకి బాగుంటుందో కరెక్ట్గా చెప్తాయనండి. మనం దాల్ కిచిడి చేసుకుంటాం, మీరు చేస్తారా? ఒకవేళ రెసిపీ కావాలంటే అడగండి, చేస్తా. దాల్ కిచిడిలోకి సూపర్ కాంబినేషను. ఇంకా పప్పు, సాంబారు, టమాటా పప్పులో కూడా ఒడియాలు కాకుండా ఇది వేసుకోవచ్చు. అంటే పప్పు అంటే ఏంటి సంజు? ఆకుకూర పప్పు, టమాటా పప్పు, దోసకాయ పప్పు ఎస్పెషల్లీ. ఓకే సరే, టమాటా పప్పులో కంటే ఎస్పెషల్లీ ట్రై చేయండి సంజమ్మ మాటిని. సో మీరు
దేంట్లోకి ట్రై చేశారు ఏంటనేది తర్వాత చెప్పుకుందాము కామెంట్స్లో. ఇప్పుడైతే మాత్రం రెసిపీ సూపర్గా వచ్చింది. ట్రై చేసేసి ఇంటికాడ మొత్తం కాకరకాయలు అయితే మిద్దె తోటలో వస్తే మిద్దె తోటలో, లేకపోతే మార్కెట్లోంచి తెచ్చినవి అయితే మాత్రం కట్ చేయకముందు సాల్ట్ వేసిన వాటర్లో ముందు ఉంచండి, అప్పుడు కట్ చేసుకోండి కెమికల్స్ ఉంటే కనుక. ఓకేనా? ఇది మనం ఇట్లా చేసుకుంటే ఏంటంటే అండి, వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం కరకరలాడతాయి, తర్వాత సాఫ్ట్గా అయిపోతాయి. బయట పెట్టుకున్న ఒక 2 days మంచిగా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇది మీరు ఇలా అంతా కోట్ చేసేసుకుని చక్కగా ఎక్స్ట్రా పిండి తీసేసుకుని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ అప్పటికప్పుడు వేయించుకోవచ్చు. ఇంకొకటి కరకరలాడుతూ కావాలనుకుంటే ఇప్పుడు మనం శనగపిండి 2 స్పూన్లు వేసాం కదా, అలా కాకుండా బియ్యపిండి 1 స్పూను, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఎక్కువ క్రంచీగా వస్తుంది. మీకు అట్లా నచ్చితే అట్లా కూడా ట్రై చేయొచ్చు. సో మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా మనకు నచ్చిన వంటలు చేసుకుని తింటూ జీవితాన్ని ఆనందంగా ఉన్న 4 రోజులు హ్యాపీగా బతికేయాలి అని కోరుకుంటూ మీ సునీత.